మీ పేరేం పేరు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి. ఆ! ఇంత భారీ ఎత్తున అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా నిరసన తెలుపుతా ఉన్నారు. ప్రజావానికి వచ్చారు. ఏం చెప్తారు? ఏం లేదండి. రేవంత్ రెడ్డికి మా అండ్ రిక్వెస్టింగ్ ఫర్ దట్ ప్లీజ్ ఆహ్, ఏమంటారు థర్డ్ పార్టీ అని తీసేసి మాకు ఫస్ట్‌కి జీతాలు రావాలని కోరుకుంటున్నాను. హ్మ్. ఇంకా ఏజెన్సీ కార్పొరేట్ చేయాలని కోరుకుంటున్నాను. హ్మ్. అంటే ఎందుకు ఇన్ని నెలల నుంచి ధర్నా చేస్తా ఉన్నావు? ప్రభుత్వం నుంచి మీకు సానుకూల స్పందన రావట్లేదు. మళ్ళీ ప్రజావానికి వస్తా ఉన్నారు. సర్వర్‌కి ఎళ్ళట్లేదని నేను అనుకుంటున్నాను. అందుకే మేము ఇలా ఇంకా ఎళ్ళేంత వరకు ఇలా తిరుగుతూనే ఉంటాము. మరి ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేయకపోయారు? మేబీ ఇంక నెక్స్ట్ స్టెప్ అదే ఉంటుండొచ్చు. మేబీ గట్టిగా. హ్మ్. ఇప్పటికైతే ఈ సార్ వాళ్ళైతే హామీ ఇచ్చారు. గట్టిగా అంటే ఎట్లా ఉండబోతుంది? గట్టిగా అంటే అందరం కలిసి ఇంకా ఇప్పుడు ఇంతే కాకుండా ఇంకా డబల్ రావడానికి ట్రై చేయడానికి సార్ దగ్గర తీసుకెళ్ళి హ్మ్. మాట్లాడడానికి ట్రై చేస్తాం హ్మ్. అంటే ఇప్పటి వరకు వెళ్ళలేదు ముఖ్యమంత్రి వరకు. అని అనుకుంటున్నాం ఇప్పటివరకు అయితే. ఇప్పటివరకు అంటే చాలా మీరు కూడా కలిసే ప్రయత్నం చేయలేదు. చేయలేదండి. చేయలేదు. చేయలేదు. ఎందుకంటే మధ్యలో ఉన్న వాళ్ళ దగ్గర తీసుకెళ్తున్నాము మేము. హ్మ్. వాళ్ళ తర్వాతే మేము వెళ్ళాలి కాబట్టి వాళ్ళ వరకు తీసుకెళ్తున్నాం. వాళ్ళతో కాదు అనుకుంటే అప్పటి వరకు మేము అక్కడి వరకు వెళ్ళాల్సి వస్తుంది. ఏమంటున్నారు మధ్యలో ఉన్న వాళ్ళ అధికారులు? తీసుకెళ్తాము, చేస్తాము, మీవన్నీ కంప్లీట్ చేస్తాము అనేసి అంటున్నారు. మీకు మీ మీ ఏమైతే పెడుతున్నారో మీరు అవన్నీ మేము క్లియర్ చేస్తాము అనేటివి చెప్తున్నారు. హ్మ్. ఎన్ని సార్లు వచ్చారు ప్రజావాణి? ప్రస్తుతానికైతే నేను ఇవాళ ఫస్ట్ టైం వచ్చాను సార్. మా వాళ్ళు చాలా మంది వచ్చారు. పాల్గొన్నారు. ఇవన్నీ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకి ఇస్తానన్నటువంటి హామీలు కూడా చాలా ఉన్నాయి. రెగ్యులర్ చేశాను కొన్ని సందర్భంలో మాట్లాడిండు. మీ వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పి కూడా మీరు చెప్పుకుంటున్న పరిస్థితి ఏం చెప్తారు? మాకు అన్నీ కాకపోయినా మాకు జీతాలు పెంచి, జాబ్ సెక్యూరిటీ ఇచ్చి, మాకు టైంకి జీతాలు ఇచ్చి థర్డ్ పార్టీ తీసేస్తే చాలండి మాకు. మాకు ఎందుకంటే మేము చేస్తేనే ఏదైనా ఫైల్ ముందుకెళ్తుంది. మేము చేస్తేనే సార్ పర్మనెంట్ వాళ్ళు ఏదైనా ముందుకెళ్ళగలుగుతున్నారు. మేము చేస్తే వాళ్ళు ఏ పనన్నా అవుతుంది. అంతే తప్ప మేము లేకపోతే వాళ్ళు ఏమీ కాదు. సో మేము ఎంత కష్టపడ్డా మాకంటూ మా జీతాలు కరెక్ట్‌గా ఇస్తే మాకు అప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఒకవైపేమో ఇంత కష్టపడుతున్నామని మీరు అంటున్నారు. మరి ఇంత కష్టపడితే ప్రభుత్వం ఎందుకు గుర్తించట్లేదు మిమ్మల్ని? అది వాళ్ళ వరకే పోరాటం చేస్తున్నాం. వాళ్ళ వరకు వదిలేసి ఇప్పటివరకు అయితే చేస్తున్నాము. ఇంకా ముందు ఇంకా చేయాలని అంటే మాది అంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అనుకోని మేము చేస్తున్నాం. ఇంకా చేస్తామని చెప్తున్నాను. అంతే. ఇదంతా రేవంత్ రెడ్డి చూస్తలేడు అనుకోవచ్చా? చూస్తున్నారండి. ఎందుకు చూడరు? అన్నీ చూస్తున్నారు గానీ ఇంకా చూద్దాంలే, చేద్దాంలే అని అలా పెండింగ్ పెడుతున్నారని నా ఫీలింగ్ అంతే ఇంకా. సర్వర్‌కి వెళ్ళాలని గట్టిగా కోరుకుంటున్నాను అంతే. ఎట్లా ఉండబోతుంది తర్వాత కార్యాచరణ? నిజంగా ఏజెన్సీ వ్యవస్థ వల్ల మీకు కలిగే నష్టాలు ఏంటి మేడం? జాబ్ సెక్యూరిటీ లేదు. థర్డ్ పార్టీ వాళ్ళు మాకు 18% అనేది డిడక్ట్ అవుతుంది సార్. అదేనండి. అది మాకు వచ్చే 4 to 5,000 అక్కడే డిడక్ట్ అవుతే మాకు వచ్చే జీతమే కొంచెం దాంట్లో డిడక్ట్ అవుతే ఇంకా మాకేమొస్తుందండి మా వరకి. సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 2005 నుంచి చేస్తున్నాను. 2005 నుంచి అంటే చాలా సంవత్సరాలు చేస్తున్నారు. అవును. అవుట్‌సోర్సింగ్ అంటే ఎప్పుడు ఉంటదో, ఎప్పుడు పోతుందో తెలియదు ఉద్యోగంలో. దానికోసమే పోరాటం చేస్తున్నాం మేము. మా జాబ్ సెక్యూరిటీ మాకు కావాలి. శాలరీ పెంచాలి. ఈ 15,000 జీతంలో ఇంటిని పిల్లలను చిన్న పిల్లలు ఉండే వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఇప్పుడు పెళ్ళిళ్ళు. మాకు అదే జీతం ఇస్తే ఇంట్లో మాకు గడవడం కష్టం కదండి. ఎన్ని ఏళ్ళని అడ్జస్ట్ చేసుకొని బ్రతకాలి మేము కూడా. కొంచెమన్నా శాలరీ పెంచితే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా. అందుకనే ఈ పోరాటం చేస్తున్నాము. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? నేను 18 ఇయర్స్ అవుతుంది చేయబట్టే. అవును. ఎంత ఇస్తారు సాలరీ? ఇప్పుడు నాకు 15 వస్తుంది. 15K వస్తుంది. అంటే సరిపోతుందా ప్రస్తుతం ఉన్నట్టు? అందుకనే పోరాటం చేస్తున్నాం కదా. అందుకనే పోరాటం చేస్తాం. ఫలిస్తుంది అంటారా ఈ పోరాటం ప్రభుత్వం? ఫలించాలనే దేవుని కోరుకుంటున్నాము. ఫలించాలని కోరుకుంటున్నారు. ఫలించాలనే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయా మరి? ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంటి రెంటు ఇప్పుడు సరుకులు వెళ్తే గన 2,000కు ఒక బ్యాగ్ నిండట్లేదు. అదే చాలానే శాలరీలతో బతుకుతున్నాము ఇప్పటి వరకు అయితే. ఆ జీతాలతో బ్రతుకుతున్నాము. కొంచెం పెంచితే మాకు కూడా కొంచెం ఏదో హ్యాపీగా ఉంటామని కోరుకుంటున్నాము. అంటే చాలా సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు అవుట్‌సోర్సింగ్‌లోనే. మరి ఏం చెప్తారు ముఖ్యమంత్రి కానీ మీ విన్నపం ఏంటి? జాబ్ సెక్యూరిటీ ఇచ్చి శాలరీలు పెంచాలని విన్నపం చేస్తున్నాము. పర్మనెంట్ చేయాలి. అంతే.